నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో ఏప్రిల్ 1 సందర్భంగా నెలవారీ పెన్షన్ల పంపిణీ బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం అమల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్చూరు నియోజకవర్గంలో చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆ గ్రామం టీడీపీకి కంచుకోట అన్నారు. రాష్ట్రంలో అరాచకాన్ని అరికట్టడానికి పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. 43 సంవత్సరాలుగా పార్టీని ఆదుకున్న మీకోసం కొత్తగొల్లపాలెం వచ్చానని అక్కడ ప్రజలకు తెలిపారు. ఇక ఇవాళ పెన్షన్ పంపిణీలో భాగంగా కొత్తగొల్లపాలెంలో బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పెన్షన్ ను సీఎం చంద్రబాబు అందజేశారు. అలానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారు సుభాషిణి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించారు. సుభాషిణి కుటుంబ సభ్యుల వివరాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చంద్రబాబు పరిశీలించారు. నారా భువనేశ్వరి కోసం చేనేత కార్మికులు నేసిన పట్టు చీర సీఎం చంద్రబాబు 12,000కు కొనుగోలు చేశారు. అనంతరం ప్రజావేదికలో మాట్లాడిన చంద్రబాబు 7 గంటలకే మీ ఇంటి తలుపులు తట్టి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. అయితే గతంలో ప్రజల సమస్యలని మాట్లాడితే దాడులు చేశారని, వైసీపీ పాలనను గుర్తు చేశారు. అలానే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మొదటిసారి పెన్షన్లు పంపిణీ చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక గతంలో బటన్ నొక్కామని చెప్పారని, ఈ బటన్లు అన్ని నా పెన్షన్ తో సమానమంటూ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ప్రజాసేవలో బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. మనకంటే ధనికమైన రాష్ట్రం తెలంగాణలో మనకంటే తక్కువ పెన్షన్ ఉందన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానో విమర్శించే వాళ్ళు కళ్ళుండి చూడాలన్నారు. అమరావతి రాజధానిని గాడిలో పెట్టామని, 3-4 సంవత్సరాల్లో అమరావతికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఇక 2027కి పోలవరం పనులు పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తామన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.